కొద్దిగా వెనక జరిగితే మంచిగా బీజేపీ వేసిన తొలి పంతులు బీజేపీ వేసిన తొలి పంతులు టీఆర్ఎస్ 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 బీజేపీ వేసిన తొలి పంతులు బీజేపీ వేసిన తొలి పంతులు బీజేపీ వేసిన తొలి పంతులు టీఆర్ఎస్ 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 బీజేపీ వేసిన తొలి పంతులు బీజేపీ వేసిన తొలి పంతులు బీజేపీ వేసిన తొలి పంతులు టీఆర్ఎస్ టీఆర్ఎస్ మునుగోడు ఉప ఎన్నికలలో భాగంగా మునుగోడు ఉప ఎన్నికకు స్టీరింగ్ కమిటీ కన్వీనర్ మాజీ ఎంపీ తెలంగాణ ఉద్యమకారుడు వివేక్ వెంకటస్వామి గారు ఉన్నారు. వారిని మరిన్ని విషయాలు అడిగి తెలుసుకోండి. సార్ నమస్తే. నమస్తే. ప్రస్తుతం ప్రచారం ఎలా ఉంది? ప్రజల నుండి స్పందన ఎలా వస్తుంది? ప్రచారం నువ్వే చూస్తున్నావు, ఎంత ఘనంగా ఉంది. ఎక్కడ పోయినా కానీ చాలామంది వచ్చి ఈ డోర్ టు డోర్ క్యాంపెయిన్లో పాల్గొంటున్నారు. వాళ్ళందరూ కూడా ఇదే అంటున్నారు, రాజగోపాల్ రెడ్డి ఒక మంచి వ్యక్తి, ప్రధానమంత్రి మోడీ గారు ఏదైతే ఈ దేశాన్ని పరిపాలిస్తున్నారో ఒక మంచి పరిపాలన చేస్తున్నారు. వీళ్ళిద్దరు కాంబినేషన్లో పువ్వు గుర్తుకే ఓటేసి గెలిపిస్తామని చెప్పి ప్రజలందరూ కూడా అదే అనుకుంటున్నారు. వారికి అర్థమైపోయింది, ఈ 8 సంవత్సరాలలో ఈ కేసీఆర్ బంగారు తెలంగాణ చేస్తానని అన్నాడు, కానీ బంగారు కుటుంబం అయితే చేసుకున్నాడు. తెలంగాణనేమో నాశనం చేసిండు, కుటుంబంనేమో బంగారం చేసుకున్నాడు. అయితే ప్రజలకు అర్థమైపోయింది, ఈ ముఖ్యమంత్రి కేవలం ఓట్ల కోసము ఆయన పనిచేస్తుంటాడు. ఓట్లు వేసుకున్న తర్వాత మళ్ళీ ప్రజల్ని మర్చిపోతాడు. ఇప్పుడే మా సోదరి హైదరాబాద్ కార్పొరేటరు ఆయన ఒక వార్డులో పోయినప్పుడు 20 సంవత్సరాల నుంచి ఆ వార్డు ప్రజలందరూ కూడా అడుగుతున్నారు, మాకు రోడ్డు కావాలి రోడ్డు కావాలంటే అని. ఎవ్వరు కూడా పట్టించుకోలేదు. ప్రభాకర్ రెడ్డి పట్టించుకోలేదు, రాష్ట్ర ప్రభుత్వం అయితే అసలే దేనికి పట్టించుకోవటం లేదు. కానీ ఈరోజు ఎలక్షన్స్ వస్తున్నాయని చెప్పి ఆ రోడ్డు కావడం జరిగింది. అంటే దీని అర్థమైంది, రాజగోపాల్ రెడ్డి గారు ఏదైతే రాజీనామా చేశారో ఈ నియోజకవర్గం అభివృద్ధి కావాలంటే నా రాజీనామాతోనే అభివృద్ధి అవుతుందని చెప్పి వారు రాజీనామా చేయడం జరిగింది. ప్రజలకు మేలు జరుగుతుంది. అందుగురించి ప్రజలు ఆలోచించుకోవాలి. ఈ ప్రతిపక్షంలో రాజగోపాల్ రెడ్డి ఉంటే ప్రజలకు న్యాయం జరుగుతుంది. ఈ రాక్షస పాలన ఏదైతే కేసీఆర్ చేస్తున్నాడో ఆ రాక్షస పాలనకు మార్పు తెచ్చే అవసరం ఉంది. అది ముగింపు మన మునిగోడు గెలిచిన తర్వాత తెలంగాణ మొత్తం కూడా టీఆర్ఎస్ బీఆర్ఎస్ వీఆర్ఎస్ అవుతుంది. అలాగే మోడీ మీటర్ కావాలా లేదా సీఎం రైతు బంధు కావాలని కూడా నిన్న కేటీఆర్ వ్యాఖ్యలు చేశారు. దాని గురించి కేటీఆర్కి అర్థమవుతలేదు. మీటర్ ఏంటంటే ఆయన అవినీతి పైన మీటరు. ఆ మీటర్ ఏదైతే కేసీఆర్ కుటుంబం అవినీతి చేస్తుందో ఆ అవినీతి పైన మీటర్ పెట్టిండు మోడీ. అసలు ఆయన అర్థం చేసుకోవాలి, నా కథము నా అవినీతి ఏదైతే చేస్తున్నానో ఈ రాష్ట్రాన్ని ఏదైతే కల్వకుంట్ల కుటుంబం దోచుకున్నారో పైసలన్నీ కూడా 60,000 కోట్ల అప్పుని 5 లక్షల కోట్లు చేసినారంటే కాళేశ్వరంలో 1,00,000 కోట్ల ప్రాజెక్ట్ని ఇప్పటివరకు ఒక బొట్టు నీరు రాలేదు. కానీ 70,000 కుంభకోణం కేసీఆర్ కుటుంబం చేసింది. దాని మీద మీటర్లు పెట్టిర్రు, రైతుల మీద కాదు. అందుకోసానికి వాళ్ళకి భయం అవుతుంది. కేటీఆర్కి కేసీఆర్కి భయం అయ్యి రైతులను రెచ్చగొడుతున్నారు. కానీ వాళ్ళే అర్థం చేసుకోవాలి, రైతులకు 1,00,000 రూపాయలు రుణమాఫీ చేస్తున్నారు, ఇప్పటి వరకు రుణమాఫీ చేయలేదు. అయితే రైతులకు ఆయన భరోసా ఇవ్వాలి, మేము తప్పు చేసినాము, మా తప్పుని మీరు గమనించి ఈసారి ఒక్కసారి మాకు ఓటేయని చెప్పి వాళ్ళు అడగాలి. కానీ మీటర్లు రైతుల మీద కాదు, కేసీఆర్ కుటుంబంపై. అలాగే మీద కూడా అభ్యంతరాలు అయితే చేస్తారు. నిన్న ముఖ్యంగా చూసుకున్నట్టయితే కేసీఆర్ కేటీఆర్ కూడా పెద్ద మొత్తంలో ఎన్నికల కమిషన్ మీద సీరియస్ అవుతున్నారు. ఇది కేంద్రం ఆడిస్తున్న తీరు మీద అభ్యంతరాలు వ్యక్తం చేస్తారు. దాని గురించి మీరు ఏమంటారు? కేంద్రము ఎలక్షన్ కమిషన్ ఒక ఇండిపెండెంట్ బాడీ ఏది నిర్ణయాలు తీసుకుంటే నిర్ణయాలు తీసుకుంటారు. మేము సత్తాలో ఉన్నాము, మాకు అనుకూలంగా కావాలని అనుకుంటే కాదు. అది ఏదైతే రాష్ట్రంలో ఈ తుగ్లక్ పరిపాలన ఏదైతే కేసీఆర్ చేస్తున్నాడో అది కేంద్రంలో కాదు. అది వారు ఏదైతే చట్టం ప్రకారంగా అందరికీ హక్కున్నది, రోడ్ రోలర్కి కార్కి ఏం వాస్తున్నాయా అన్నీ ఏది కూడా సింబల్ ఉండద్దంటే మళ్ళీ ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ ఎట్లా పోటీ చేస్తారు? వాళ్ళకి భయం అయిపోయింది, ఎట్లా ఓటమిలో వాళ్ళు ఒప్పుకుంటున్నారు. అందు గురించి కేసీఆర్ కూడా దిగొచ్చి ఒక కాన్స్టిట్యున్సీలో ఒక బూత్లో
ఇన్ఛార్జ్ తీసుకుంటున్నాడు. అలాగే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రతిపక్షంలో ఉండి ఎమ్మెల్యేగా ఉండి ఆయన రాజీనామా చేస్తారు. ఇప్పుడు బీజేపీ కూడా రాష్ట్రంలో ప్రతిపక్షంలోనే ఉంది. అయినా కానీ ఈ ప్రాంతం ఎలా అభివృద్ధి చెందుతుందని కూడా విషయాలు తెలుసు. రాజగోపాల్ రెడ్డి ఆల్రెడీ అమిత్ షా గారితో కలిసినారు. ఈ ప్రాంతంలో 100 పడకల హాస్పిటల్ కట్టిస్తాడు కేసీఆర్. మర్చిపోయినాడు, గెలిచిన తర్వాత మర్చిపోయినాడు. ఆల్రెడీ ఈఎస్ఐ అథారిటీస్తో మాట్లాడినారు. ఈ ప్రాంతానికి ఒక హాస్పిటల్ తీసుకొస్తున్నాడు. దాంతోపాటు అమిత్ షాతో మాట్లాడి 200 కోట్ల రూపాయలు ఈ రోడ్లు మరమ్మత్తు చేయడానికి సెంట్రల్ రోడ్ ఫండ్స్ ద్వారా ఆ 200 crores శాంక్షన్ అవుతుంది. రాజగోపాల్ రెడ్డి గారు ఇక్కడ చేనేత కార్మికులు చాలామంది ఉన్నారు, మాకు ఒక క్లస్టర్ కావాలని అడిగారు. అది కూడా త్వరలోనే మనకు మునుగోడులో ఒక క్లస్టర్ కూడా కేంద్రం నుంచి మనకు వస్తుంది చేనేత కార్మికులకు. అంటే ఈ అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు కేంద్రం నుంచి ఏదైతే నిధులు వస్తున్నాయో ఆ నిధులు మంచిగా ఇక్కడ ఖర్చు పెట్టి ప్రజలకు న్యాయం చేస్తారు. కేసీఆర్ ఏమో కేంద్రం నుంచి నిధులు వస్తే అవినీతిలో ముంగిపోయినాడు. అందుగురించి ఎక్కడ కూడా అభివృద్ధి కావటం లేదు. అలాగే ఈ మునుగోడు నియోజకవర్గంలో పద్మశాలి చేనేత కార్మికులు చాలా పెద్ద ఎత్తున ఉన్నారు. చేనేత మీద GST 5%ని ఇప్పుడు ప్రభుత్వం అసలు కేసీఆర్ అబద్ధాలు చెప్తున్నాడు. GST చేనేత కార్మికుల మీద అసలే లేదు. అది తప్పుడు ప్రచారం చేసి వారు చేనేత కార్మికుల ఓట్లు దోచుకునే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ అసలు కేంద్రము GST చేనేత కార్మికుల పైన వేయలేదు. అలాగే మీకు ప్రధానంగా ప్రత్యర్థి ఎవరు అనుకున్న టీఆర్ఎస్ కాంగ్రెస్ అని? ఇప్పుడు టీఆర్ఎస్నే ఓడించే వాళ్ళిద్దరు కాంపీట్ చేసుకుంటున్నారు. సెకండ్ పొజిషన్లో ఎవరు ఉండాలని. నంబర్ 1 అయితే బీజేపీ. ఉప ఎన్నికలు గెలిచేది మాత్రం బీజేపీ అని రాజగోపాల్ రెడ్డి పెద్ద ఎత్తున భారీ మెజార్టీతో గెలుస్తారని చెప్తుంది. కెమెరామ్యాన్ మహేష్తో మహేష్ చండూర్.